మిత్రులందరికీ నమస్కారం. పిల్లలందరికీ ఆశీస్సులు. పంచతంత్ర కథలు మొదటి భాగం మనం చెప్పుకుంటున్నాం. పోయిన వారం నేను నా మిత్రులందరికీ ఒక సూచన చేశాను. త్వరలో పంచతంత్ర కథలు అందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నానని. ముఖ్యంగా ఇది పిల్లలను, అంటే 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న పిల్లలను ఉద్దేశించి, టీనేజ్ పిల్లలను ఉద్దేశించి ఈ కథలు చెప్తున్నాను. కానీ ఇవి పెద్దవాళ్ళందరికీ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయి. కాబట్టి పెద్దవాళ్ళు, పిల్లలు కూడా వీటిని చక్కగా వినొచ్చు. కానీ నేను చెప్పే పద్ధతి మాత్రం పిల్లల కోసం చెప్పినట్టుగానే చెప్తాను. అంటే మా పిల్లలు, మనవాళ్ళ అంత వయసు అంత పిల్లలు ఉంటారు కాబట్టి, ఇంకా చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం చెబుదామని చెప్పి మొదలుపెట్టాను. పంచతంత్ర కథలు అంటే ఏంటి? పంచతంత్రాలు అంటే ఏంటి? ఈ కథలు ఎప్పుడు మొదలైనాయి? ఎవరు చెప్పారు? ఈ జానపద కథలకు చరిత్ర ఏంటి? ఇవన్నీ ఒక ఎపిసోడ్లో మొదలు పెట్టుకొని అక్కడి నుంచి ఇక కథలు చెప్పుకుంటూ వెళ్దాం. పిల్లలు జాగ్రత్తగా వినండి. మీకోసం, మీకు తెలిసిన భాషలో చెప్తున్నాను. ఇంకా కొంతమంది పిల్లలు ఇంగ్లీష్ మీడియం పిల్లలు ఉన్నారు, వాళ్ళకి కొంత తెలుగు పదాలు తెలియకపోవచ్చు. కానీ మీరు ప్రయత్నించి మీ పెద్దవాళ్ళని అడిగి వీటికి ఇంగ్లీష్లో ఏమంటారు అని కూడా తెలుసుకొని మీరు కథలు వినండి. అట్లా వింటే మీకు బాగుంటుంది. పంచతంత్ర కథలు భారతదేశంలోనే పుట్టాయి. కానీ ఈ రోజున ప్రపంచంలో అన్ని భాషల్లోనూ పంచతంత్ర కథలు ఉన్నాయి. మొట్టమొదటి పర్షియన్ భాషలోకి, సిరియన్ భాషలోకి అనువదించబడ్డాయి. మొదట భారతీయ భాషలో పుట్టినటువంటి ఈ కథలు అన్ని ప్రాంతాలలోకి వ్యాపించడానికి ఒక కారణం ఉంది. దాన్ని మనం చెప్పుకుందాం. ఈ పంచతంత్ర కథలు అనేవి మొట్టమొదట కాశ్మీర దేశంలో పుట్టినాయని చెప్పి అంటారు. అంటే ఒక్కొక్క సమాచారం ప్రకారం కొన్ని చారిత్రక ఆధారాలు వేరే విధంగా మనకు లభిస్తూ ఉన్నాయి. కాశ్మీర దేశంలో అని, పాటలీపుత్రంలో అని, లేకపోతే దక్షిణ భారతంలో ఉన్న మహిళయాపురంలో అని చెప్పి ఇలా వేరు చోట్లుగా పుట్టినట్టుగా ఇవి మనకు తెలుస్తూ ఉన్నాయి. 2000 సంవత్సరాల కంటే వెనకే, అంటే క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి కథలు కూడా పంచతంత్ర కథల్లో చేరినాయి. అట్లాగే పాణిని 2000 సంవత్సరాల నాడువాడు అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం. పాణిని వ్యాకరణంలో ఆయన 2 పదాలను ప్రసక్తి చేశాడు. కాకతాళీయం అని చెప్పి అజాకృపాణీయం అనే మాటలు వాడాడు. అవి పంచతంత్ర కథలకు సంబంధించిన కథలను రిఫర్ చేస్తున్నాయి. ఒకసారి ఏకే రామానుజన్ గారు, ఆయన సుప్రసిద్ధ కవి, అట్లాగే విశ్లేషకుడు, విమర్శకుడు, తమిళుడు, కర్ణాటకలో పుట్టిన తమిళుడు, కానీ అమెరికాలో స్థిరపడి అక్కడే ఆయన జీవితాంతం గొప్ప సాహిత్య సేవ చేస్తూ జీవించాడు. ఆయన ఒకసారి చెప్పాడు. అదేంటంటే, ఒకసారి ఒక హిందువుల పెద్ద ఆర్టికల్ వచ్చింది, ఒక పెద్ద వ్యాసం వచ్చింది. ఆ వ్యాసంలో ఉన్నది ఏంటంటే, ఆఫ్రికాలో ఒక దేశంలో ఆర్కియాలజీ వాళ్ళు తవ్వకాలు తవ్వారు. ఈ తవ్వకాల్లో ఒక కుండ బయటపడింది. ఇది మామూలే, ఆర్కియాలజీ వాళ్ళ తవ్వకాలు తవ్వటం, అందులో కుండలు బయటపడటం మామూలే. కానీ అందులో ఆ కుండ మీద ఒక బొమ్మ గీసి ఉన్నది. ఆ బొమ్మ ఏంటంటే, ఒక మొసలి మీద కోతి కూర్చొని ఉన్నది. అంటే మొసలి కోతి కథ పంచతంత్ర కథల్లో ఒక కథ. అయితే ఈ కుండ వయస్సు 2200 సంవత్సరాల క్రితం నాటిదిగా కార్బన్ డేటింగ్ ప్రకారం శాస్త్రజ్ఞులు లెక్కేశారు. అంటే పంచతంత్ర కథలు చాలా నమ్మదగినటువంటి సాక్ష్యాల ప్రకారము 2000 సంవత్సరాల కంటే వెనకవి అని చెప్పి మనకు తెలిసిపోతుంది. అలా కాశ్మీర దేశంలోనూ, ఉత్తర భారతదేశంలోనూ, దక్షిణ భారతదేశంలోనూ పుట్టినటువంటి ఈ కథలు ప్రపంచమంతా వ్యాపించినాయి. ఐరోపా భాషలు అన్నింటిలోకి అనువాదమైనాయి, ఇంగ్లీష్లోకి అనువాదమైనాయి, మొట్టమొదటి జర్మన్ భాషలోకి అనువాదమైనాయి. అట్లాగే జైన మతానికి సంబంధించినటువంటి యోగులు, పెద్దలు, వాళ్ళు కూడా చాలా భాషల్లోకి అనువాదం చేశారు. వీటిలో ఉన్నటువంటి అనురక్తి కలిగించేటటువంటివి, వినటానికి ఆనందం కలిగించే లక్షణాలు వీటిలో ఉన్నాయి. తెలుగు వాళ్ళకి చందమామ కథలు అంటే చాలా ఫేమస్, చాలా బాగా చదువుకునేవాళ్ళు. చందమామ పత్రిక వచ్చిందంటే పిల్లల కంటే ముందు పెద్దవాళ్ళు పోట్లాడి ముందు పెద్దవాళ్ళు చదివి తర్వాత పిల్లలకు చదివించేవాళ్ళు. అంత జనరంజకమైన కథలు చందమామ కథలు. చందమామ కథల్లో కూడా పంచతంత్ర కథల్ని చాలాసార్లు చెప్పారు వాళ్ళు. పంచతంత్ర కథలు వచ్చినాయి అందులో. ఇంత జనరంజకమైనటువంటి కథలు అన్నమాట.
అయితే జర్మనీలో థియోడర్ బెన్ఫే అని చెప్పి ఒక ఫైలాలజిస్ట్ ఉన్నాడు, అంటే భాషా శాస్త్రజ్ఞుడు ఉండేవాడు, 19వ శతాబ్దికి చెందినటువంటి వాడు. ఆయన ఇండిక్ థియరీ అని చెప్పి ఒక థియరీ తయారు చేశాడు, ఒక సిద్ధాంతం తయారు చేశాడు. ఆ సిద్ధాంతం ఏంటో పిల్లలు కూడా తెలుసుకుంటే మంచిది. అదేంటంటే జానపద కథలు పుట్టుక ఎలా ఉంటుందని చెప్పి శాస్త్రజ్ఞులు లెక్క వేశారు. మరి ఈ పంచతంత్ర కథలన్నీ కూడా జానపద కథలే కదా, అంటే మొట్టమొదటి నోటితో చెప్పుకున్నవే కదా. అయితే ఈ పంచతంత్ర కథల్లో ఇవి జానపద కథలు కాబట్టి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకు వ్యాపిస్తాయి కాబట్టి ఇవి ఎక్కడ పుట్టి ఎక్కడికి పోయినాయి అని చెప్పి 2 రకాల థియరీలు ఉంటాయి. అదేంటంటే ఒక చోట పుట్టిన కథలు మనుషుల ద్వారా వేరు 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 ప్రాంతాలకు వ్యాప్తి చెందినాయి, వేరు వేరు దేశాలకు పోతాయని చెప్పి ఒక సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని ఏమంటారంటే మోనోజెనిసిస్ థియరీ అంటారు. మోనోజెనిసిస్ థియరీ అంటే ఏమి లేదు, ఒక చోట పుట్టి వేరు వేరు ప్రాంతాలకు వెళ్ళిపోయినాయి అని చెప్పి అర్థం. ఇంకొక సిద్ధాంతం ఏంటంటే పోలీజెనిసిస్ థియరీ అంటారు. పోలీజెనిసిస్ థియరీ అంటే ఏంటంటే జానపద కథలు అన్ని దేశాల్లోనూ ఒకే చోట పుట్టాయి, ఒకేసారి పుట్టాయి. ఎందుకంటే మనుషులందరూ ఒకే రకంగా ఆలోచిస్తారు, మనుషులందరూ ఒకే రకమైన దీంట్లో ఉంటారు కాబట్టి ఒకే రకమైన కథలు అన్ని చోట్ల ఒకేసారి పుట్టాయని చెప్పి అదొక సిద్ధాంతం. కానీ ఎక్కువ ఈ 2 సిద్ధాంతాల పట్ల కూడా కొంతమంది అటు నమ్ముతారు, కొంతమంది ఇటు నమ్ముతారు, ఇవన్నీ ఉన్నాయి. ఇంకా మళ్ళీ సిద్ధాంతాలకు పోవద్దు. కానీ ఈ థియోడర్ బెన్ఫే అనే ఆయన ఏం చెప్తాడంటే జానపద కథలన్నీ కూడా ప్రాచీన భారతదేశంలో పుట్టాయి, అందుకే దాన్ని ఇండిక్ థియరీ అంటాడు ఆయన. ప్రాచీన భారతదేశంలో పుట్టినటువంటి ఈ జానపద కథలన్నీ కూడా ఆ తర్వాత వేరు 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 ప్రపంచ భాషల్లోకి వెళ్ళిపోయినాయి అని చెప్పి ఆయన ఒక సిద్ధాంతం చేశాడు. అందుకే దీన్ని ఇండిక్ థియరీ అంటాడు. ఆయన ఈ థియోడర్ బెన్ఫే ఆయన సంస్కృతంలో కూడా చాలా గొప్ప స్కాలర్, సంస్కృతంలో కూడా చాలా గొప్ప పండితుడు. అందుకని మొట్టమొదటి సంస్కృతంలో ఉన్నటువంటి ఈ నోటి సాహిత్యం ద్వారా ఉన్నటువంటి ఈ కథలను ఆయన సేకరించాడనమాట. సేకరించి ఇలాంటి సిద్ధాంతం చేశాడు. పంచతంత్ర కథలు అనుకున్నాం కదా. తంత్రం అంటే ఏం లేదండి, ఒక విధానం అని, ఒక నీతి అని, ఒక పద్ధతి అని, ఆలోచన అని, ఉపాయము అని ఇన్ని అర్థాలు ఉన్నాయి. పంచతంత్రము అంటే 5 రకాలైనటువంటి కథలు అని చెప్పి, 5 విధానాలైనటువంటి కథలు అని, 5 విధాలైనటువంటి ఆలోచనలను చెప్పే కథలు అని దీనికి అర్థం. అయితే మొట్టమొదట సంస్కృతంలో ఉన్నటువంటి ఈ పంచతంత్ర కథలు ఈ 5 రకాలుగా ఎలా ఉంటాయో అన్నది ఒకసారి మనం చూద్దాం. ఈ 5 రకాలు ఏంటంటే 1 మిత్రభేదం. మిత్రభేదం అంటే స్నేహితుల మధ్యలో వైరుధ్యాలు రావడం, విభేదాలు రావటం, తేడాలు రావటం, ఇది. అలాగే రెండోది, ఇది మొట్టమొదటి తంత్రం, ఇది అదేంటి మిత్రభేదం. ఆ తర్వాత మిత్ర సంప్రాప్తి రెండోది. మిత్ర సంప్రాప్తి అంటే మిత్రుల వలన ఒకళ్ళకొకళ్ళు మిత్రులు కావడం, మిత్రుల సంఖ్య పెరగటం, మిత్రుల వలన ఒక మిత్రుడి వలన ఇంకొక మిత్రుడికి లాభం కలగటం, ఇది మిత్ర సంప్రాప్తి అనేది ఒకటి. మూడోది కాకోలుకీయం అని, అంటే కాకులకు గుడ్లగుబ్బలకు సంబంధించిన కథలు అని. ఒకదాన్ని ఒకటి ఎట్లా మోసం చేస్తాయి, లేకపోతే ఒకళ్ళని గెలవాలంటే ఏం చేయాలి, ఇట్లాంటి ఆలోచనలు చేయాలని అదొక ఆలోచన. అట్లాగే నాలుగోది లబ్ధ ప్రణాశం అంటారు. లబ్ధ ప్రణాశం అంటే దొరికినది, లాభం కలిగినది నష్టపోవటం తర్వాత. అట్లాగే ఐదోది అపరీక్షిత కారకం అంటారు. ఈ అపరీక్షిత కారకం అంటే కూడా ఏంటంటే ఈ తంత్ర వివరాలు మనకి అంత పెద్దగా తెలియకపోయినా కానీ ఈ ఒకదాని వల్ల జరిగే పరిణామాలను దీన్ని గురించి చెప్తాయి. ఇది ఒక రకమైనటువంటి తంత్రం అన్నమాట ఇది. ఇంకపోతే మనకి ఇవి సంస్కృతంలో ఉన్నటువంటి 5. అయితే ఈ సంస్కృతంలో ఉన్నటువంటి వీటిని 11వ శతాబ్దంలోనే నారాయణ పండితుడైన ఆయన హితోపదేశం అనే పేరుతోటి వీటిని సంస్కృతంలోకి మళ్ళీ ఇంకొక రకంగా ఆయన చెప్పాడు. వాటిలో హితోపదేశంలో ఉన్నది ఏంటంటే మిత్ర భేదము, మిత్ర లాభము, సంధి, విగ్రహం అని చెప్పి ఈ 4 రకాలైనటువంటి వాటిని కథలను ఆయన తీసుకొని చెప్పాడు. ఇవి తెలుగులో కూడా అనువాదమైనాయి. నారాయణ పండితుడు చేసినటువంటి హితోపదేశాన్ని తెలుగులో కూడా అనువాదం చేశారు. అంతేకాకుండా ఈ హితోపదేశంలో ఉన్నటువంటి ఈ కథలను మళ్ళీ తెలుగు వాళ్ళు కూడా ప్రఖ్యాతంగా తెలుగులోకి అనువాదం చేశారు. వేరు వేరు ఇటీవల కాలంలో వచనానువాదంలో రకరకాల వాళ్ళు చాలామంది అనువాదం చేశారు. అలా కాకుండా తెలుగులోకి పరవస్తు చెన్నైసూరి, 19వ శతాబ్దికి చెందినటువంటి తెలుగు పండితుడు పరవస్తు చెన్నైసూరి అనే ఆయన ఇంగ్లీషు పరిపాలన చేసేటటువంటి కాలంలో ఆయన ఏం చేశాడంటే ఈ
ఈ హితోపదేశంలో ఉన్నటువంటి కథలను ఆయన మిత్రలాభము, మిత్రభేదము, సంధి, విగ్రహం అనే 4 పద్ధతుల్లో ఆయన అనువాదం చేయాలని అనుకుంటాడు. అనుకొని ఆయన ఏం చేశాడంటే మిత్రభేదము అని కాకుండా మొదట మిత్రలాభం అనేటటువంటి కథలు, తర్వాత మిత్రభేదం అనేటటువంటి కథలను ఆయన తెలుగులోకి అనువాదం చేశాడు. చాలా బాగా చెప్తాడు. కథని చెప్పటంలో నేరేషన్ చాలా బాగుంటుంది. చెన్నైసూర్ చేసింది. ఈ రెండింటినీ చేశాడు. తర్వాత మరి ఆయన ఈ మిగతా రెండింటిని చేయకముందే ఆయన గతించి ఉండొచ్చు. కానీ పరవస్తు చెన్నైసూర్ గారు రాసినటువంటివి మిత్రలాభం, మిత్రభేదం ఈ రెండే దొరుకుతాయి మనకి. అయితే దీని మీద ఉన్న పెద్ద విమర్శ ఏంటంటే వ్యవహారిక భాషావాదులు చెన్నైసూరుని చాలా తీవ్రంగా ఆయన వ్యతిరేకించారు. ఆయన గ్రాంధిక భాషావాది. చెన్నైసూరి ఈ కథలన్నింటినీ కూడా పరమ గ్రాంధికంలో రాశాడు. దాన్ని ఇనప గుగ్గిళ్ళు అంటారు. చిన్నపిల్లలకు పెట్టిన శిక్ష అని అంటారు. ఆయన రాసిన బాల వ్యాకరణం కూడా అట్లాగే ఉంటుంది అని అంటారు. కాబట్టి గిడుగు రామ్మూర్తి, గురజాడ అప్పారావు గారు చేసినటువంటి ఉద్యమంలో చెప్పింది ఏంటంటే చెన్నైసూరి పిల్లలకు అందకుండా పరమ గ్రాంధిక భాషలో రాశాడు, అన్యాయం చేశాడని అని అంటారు. అయితే కందుకూరి వీరేశలింగం గారు సంధి, విగ్రహం అనేటటువంటి వాటిని ఆయన తెలుగులోకి అనువాదం చేశాడు. ఇదండి పంచతంత్ర కథలు తెలుగులోకి వచ్చినటువంటి పద్ధతి. ఆ తర్వాత వచనంలో కొంతమంది చేశారు. తర్వాత పంచతంత్ర కథలను ఇంకా చాలా సులభమైనటువంటి వచనంలోకి అనువాదం చేసి పుస్తకాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. బొమ్మల కథల రూపంలో కూడా మనకు పంచతంత్ర కథలు తెలుగులోకి వచ్చినాయి. ఇవన్నీ ఉండగా పులికొండ సుబ్బాచారి పంచతంత్ర కథలు చెప్పాల్సిన అవసరం ఏంటని చెప్పి ఒక ఆలోచన ఎవరికైనా రావచ్చు. ఉందండి. నేను కూడా కథ చెప్పే శైలి ఒకటి ఉంటుంది నాకు. ఈ కథలన్నీ ఈ భాగం ఒకటి వీడియోలో ఉంది. ఈ భాగం తర్వాత ఒక కథ మొదలు పెట్టుకొని మిత్రలాభం దగ్గర మనం కథలు మొదలు పెట్టుకొని కథలు చెబుతూ ముందుకు వెళ్తాను. కానీ ఈ తర్వాత వచ్చే కథలన్నీ కూడా కేవలం ఆడియో రూపంలోనే ఇస్తాను. అందుకే వీటన్నిటిని కూడా పాడ్కాస్ట్లో ఇస్తాను. నేను ఆడియో రూపంలో కథ ఇస్తాను కాబట్టి చిన్నపిల్లలు చాలా హాయిగా ఈ కథలను వినడానికి అవకాశం ఉంటుంది. ఈ కథలు చిన్నపిల్లలకు బాగా అర్థమయ్యేటట్టుగా, వాళ్ళు చాలా ఆనందించేటట్టుగా ఈ కథలను చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. అందుకే నేను మొట్టమొదటి ఏం చెప్తానంటే మొదట మిత్రలాభం కథలు చెప్పుకుందాము, ఆ తర్వాత మిత్రభేదం కథలు చెప్పుకుందాం, ఆ తర్వాత సంధి, విగ్రహం కథలు మనం చెప్పుకుందాం. చివరిలో ఈ కాకోలుకీయం అంటే కాకులు, గుడ్లగూబలకు సంబంధించిన కథలు కూడా చెప్పుకుందాం. దానివల్ల పంచతంత్ర కథలు కూడా పూర్తవుతాయి. అయితే ఈ పంచతంత్ర కథలు ఎవరికి మొట్టమొదటిసారి చెప్పారన్నది ఒకసారి మనం చెప్పుకుందాం. ఉత్తర భారతదేశంలో కాశ్మీరంలో పుట్టినాయని చెప్పుకున్నాం కదా. అక్కడ కాశ్మీరంలో ఆయన ఒక అమరశక్తి అనేటటువంటి ఒక రాజు ఉండేవాడట. ఆయనకు 3 కుమారులు. ఈ 3 కుమారులు ప్రయోజకులు కాకుండా, వాళ్ళు ఏం చదువులు నేర్చుకోకుండా అప్రయోజకులుగా తిరగటం ఇలా ఉండటం మొదలుపెట్టారట. మరి రాజుగారి కుమారులు తర్వాత రాజు అవుతారు కదా. మరి తర్వాత రాజు అయినటువంటి వాళ్ళు విద్యలన్నీ నేర్చుకొని ఉండాలి కదా, మంచి ఏదో చెడోదో తెలుసుకొని ఉండాలి కదా. కానీ వాళ్ళకి తెలియవు. మరి అలాంటప్పుడు ఎట్లా అని రాజుగారికి చింత పట్టుకొని ఆయన దగ్గర మంత్రులు చాలామంది ఉంటారు. మంత్రులు చాలామంది సలహాలు చెప్పారు. గురుకులానికి పంపించమని, ఆశ్రమానికి పంపించమని, అక్కడ వాళ్ళు నీతి బోధలు చేస్తారని, పరిపాలన ఎట్లా చేయాలని చెప్తారని, రాజనీతి ఎట్లా ఉంటుందో చెప్తారని వేరు మంత్రులు సలహాలు చెప్తారు. చెప్తే దానివల్ల 10 ఏళ్ళు పడుతుంది. అంటే రాజుగారికి కొడుకులను వదిలిపెట్టి ఉండాలని లేదు. అప్పుడు ఆ మంత్రుల్లో ఒక మంత్రి సుమంతుడు అని ఆయన ఒక మంత్రుడు ఏం చెప్పాడంటేనంట, ఇవన్నీ కాదండి, చాలా కాలం పడుతుంది. మనకు తెలిసిన పండితుడు ఒక ఆయన ఉన్నాడు, విష్ణు శర్మ అనే ఒక పండితుడు ఉన్నాడు. ఆయన చాలా వేగంగా పిల్లలకు మంచి విద్యాబుద్ధులు నేర్పేటటువంటి పద్ధతి ఆయన దగ్గర ఉంది. మరి ఆయన పిలిపిస్తే ఆయన చెప్తాడు అని చెప్తాడు. చెప్తే సరే, ఈ ఆలోచన బాగుందని చెప్పి ఆ విష్ణు శర్మ అనేటటువంటి పండితుడిని పిలిపిస్తారు. విష్ణు శర్మ, మీరు నా పిల్లలను ప్రయోజకులు చేయాలి, వాళ్లకు మంచి బుద్ధులు నేర్పాలి, పరిపాలనకు అర్హులుగా మంచి వాళ్ళగా తయారు చేయాలి వాళ్ళని చెప్పి రాజుగారు ఆ విష్ణు శర్మను కోరి నీకు అగ్రహారాలు ఇస్తాను, ఊళ్ళకు ఇనాములుగా ఇస్తాను, బహుమతులుగా ఇస్తానని చెప్తాడు. మహారాజా, నాకు 80 ఏళ్ళు దాటిపోయినాయి, నాకు ఈ లోకంలో అనుభవించాల్సినటువంటి ఏమీ లేదు, నాకు మీరు ఏమీ ఇవ్వక్కర్లేదు, నేను పరమ పవిత్రమైనటువంటి సేవని నేను దీన్ని భావిస్తాను, నాకు చాలా కథలు తెలుసు, మీ పిల్లవాళ్లను 6 నెలల్లో మంచి నీతిపరులుగా చేస్తాను, 6 నెలల్లో చేయకపోతే మీరు నాకు ఏదైనా శిక్ష విధించవచ్చు, అంత వేగంగా చేస్తాను అంటాడు. అంటే రాజుగారు మళ్ళీ అంటాడు, మీకు ఏది కావాలని కోరుకోండి ఇస్తానంటే, మహారాజా నాకు ఏది వచ్చు, నాకు ఏది వద్దు, మీ పిల్లలు మంచివాళ్ళు అయితే చాలు, దానివల్ల
ఈ రాజ్యం బాగుపడుతుంది, ఈ రాజ్యం బాగుపడితే నాకు కూడా క్షేమే కదా అని చెప్పి ఆయన అంటాడు అనమాట. అప్పుడు ఈ రాజుగారు ముగ్గురు కొడుకుల్ని ఆయన ఈ విష్ణు శర్మ గారి దగ్గరికి పంపిస్తాడు. ఆ విష్ణు శర్మ ఆయన ఈ పిల్లలందరికీ కూడా జంతువుల కథలు, నీతి కథలు చెప్తాడు. చెప్పి వాళ్ళని 6 నెలల్లోనే చాలా తెలివైనటువంటి వాళ్ళుగా, చాలా బుద్ధిమంతులుగా, మంచి చెడు చిన్న పెద్ద తెలుసుకొని రాజనీతిని కూడా తెలుసుకునేటట్టుగా వాళ్ళు చేశారు అది. అయితే ఈ అమరశక్తి అనే రాజు పేరు ఇంకొక సమాచారం ప్రకారం సుదర్శనుడు అనే ఉన్నట్టుగా, అట్లాగే కాశ్మీరం అని కాకుండా దక్షిణ భారతదేశంలో మహిళయాపురంలో ఉన్నటువంటి రాజు అన్నట్టుగా, ఈ రాజు పేరు అమరశక్తి కాకుండా సుదర్శనుడు అన్నట్టుగా ఇట్లా రకరకాలుగా ఉంటాయి. అంటే రకరకాల ప్రదేశాలు మారటం, రకరకాల వ్యక్తుల పేర్లు మారటం అన్నది జానపద కథల్లో మొదటి లక్షణం. కాబట్టి పిల్లలు, మీరు ఎన్ని పేర్లు ఉన్నా కానీ కథ చెప్పిన వాళ్ళు మాత్రం విష్ణు శర్మ అనే ఒక్కటే మనకు అన్ని చోట్ల కూడా ఈ కథలు మనకి వినిపిస్తూ ఉన్నాయి. అయితే మనం మొట్టమొదటి కథ క్లుప్తంగా మనం చెప్పుకుందాం. క్లుప్తంగా మనం చెప్పుకొని ఆ తర్వాత లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళేటప్పుడు మనము ఈ మొట్టమొదటి కథ ఏంటి, అసలు కథలు ఎక్కడ మొదలవుతాయి, ఈ కథలు ఎక్కడ మొదలవుతాయని చెప్పి మనం మొదలు పెట్టుకుందాం. దీంట్లో మొట్టమొదటి కథ మిత్రలాభం దగ్గర నుంచి మనం మొదలు పెట్టుకుందాము. ఈ మిత్రలాభంలో మొట్టమొదటి కథ ఏంటంటే పౌరాల కథ. ఈ కథ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చాలా మీకు ఆశ్చర్యకరంగా ఆసక్తికరంగా ఉంటుంది. ఆ కథను మనం తెలుసుకుందాం. ఈ కథ ఏంటంటే హితోపదేశం ప్రకారం గోదావరి తీరంలో జరిగినట్టు చెప్తారు. మరి ఈ గోదావరి తీరంలో ఏ రాజు ఉన్నాడో ఎక్కడ జరిగిందో తెలియదు మనకు అది. కానీ మొత్తానికైతే దక్షిణ భారతంలోనూ ఒక రకంగా, ఉత్తర భారతదేశంలోనూ ఒక రకంగా ఉంటుంది. మొత్తానికైతే అక్కడ అనగనగనగనగా ఒక అడవి ఉంటుంది. అడవి చుట్టూ గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాల్లో వేటగాళ్ళు ఉంటారు. ఆ వేటగాళ్ళు వేటకు పోతారు అడవిలోకి. వేటకు పోయి వాళ్ళకు కావలసినటువంటి జంతువులను, పక్షులను వేటాడి తెచ్చుకుంటారు. వాటిని తింటారు. వాళ్ళకి ఆహారం అది. కాబట్టి వాళ్ళకది వేటగాళ్లకు అది ఒక కిరాతకులుగా అంటారు, వేటగాళ్ళు అంటారు. వాళ్ళకది వాళ్ళ ధర్మం, వృత్తి ధర్మం అంటే వేట ధర్మం అనమాట అది. దీని ప్రకారం ఆయన ఒకసారి ఒక వేటగాడు అలా పోయి అడవిలో ఒక వల వేసి వస్తాడు. అంటే రాత్రిపూట వేసి తర్వాత వచ్చి ఎక్కడికో వెళ్ళిపోతారు. ఆ తర్వాత రోజు వచ్చి చూసుకొని వలలో ఏం పడ్డాయో చూసుకొని వాటిని తీసుకుపోతారనమాట. అట్లా వల వేసినప్పుడు తెల్లవారుజామున ఒక కాకి మేలుకొని చూసింది. కాకి మేలుకొని చూసేటప్పుడు ఆ కాకికి ఒక పేరు ఉంది, లఘుపతనకు అని. ఈ పంచతంత్ర కథల్లో కూడా పక్షులకు, జంతువులకు అన్నిటికి కూడా పేర్లు ఉంటాయి. మనుషుల్లాగా వాటికి పేర్లు ఉంటాయి. అవి మనుషుల్లాగానే మాట్లాడతాయి. అందుకే ఈ జానపద కథలకు ఉండే లక్షణం ఏంటంటే మనుషుల లక్షణాలని పక్షుల మీద, జంతువుల మీద ఆరోపించి కథలు చెప్తారు. అంటే మనతోటి పక్షులు మాట్లాడినట్టుంటాయి, జంతువులు మాట్లాడినట్టుంటాయి. కానీ ఆ పక్షుల పేరుతోటి, జంతువుల పేరుతోటి ఉన్నదంతా మనుషులే. ఇవన్నీ నిజానికి మనుషుల కథలే. కానీ నీతిశాస్త్రం ప్రకారం పక్షుల కథలు, పక్షుల్లాగా జంతువుల్లాగా పాత్రలు ఉంటే బాగుంటుందని చెప్పి, పిల్లగాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉంటుందని చెప్పి వాళ్ళు అలా చెప్తారనమాట. ఈ లఘుపతనకం అనేటటువంటి కాకి, దీన్ని వాయసం అంటారు కదా, ఈ కాకి వాడు పొద్దున్నే యమదూతలాగా ఉన్నటువంటి ఆ వేటగాడిని చూసింది. వాడు వల వేసిపోవటాన్ని చూసింది. ఓహో, ఈరోజు ఏం జరుగుతుందో తెలుసుకుందామని చెప్పి ఆ పక్కనే దాక్కొని చూస్తూ ఉంటుందన్నమాట. ఈ లోపల ఆకాశంలో కొన్ని పావురాల గుంపులు పోతుంటాయి. మీకు తెలుసు కదా, మీరు ఆకాశంలో చూసినప్పుడు పక్షులన్నీ కూడా గుంపులుగా, ఏదో విమానాలు ఒక ఫార్మ్ అయినట్టుగా పక్షులన్నీ ఒక ఆకారంలో, ముకోణం ఆకారంలో కూడా అలా పోతూ ఉంటాయి అన్నమాట. ఒక పావురాల గుంపు అలా ఆకాశంలో అలా పోతూ ఉంటాయి. అయితే కింద అడవిలో చూస్తే కింద నూకలు కనపడ్డాయి. ఈ నూకలు కనపడితే అందులో ఈ చిత్రగ్రీవుడు అనేటటువంటి ఈ పావురాలన్నిటి కూడా ఒక లీడర్ ఉంటాడు అనమాట. ఈ లీడర్ ఉంటే కొన్ని పావురాలు ఏం చేసినాయి అంటే, కింద నూకలు కనపడుతున్నాయి కాబట్టి మనం అందరూ కిందికి దిగి నూకలు తిందాం, ఇది మన ఆహారం అని చెప్పి అంటారనమాట. అయితే ఈ నూకల ఆహారంగా ఉంటే కొన్ని వాటికి అనుమానం వస్తుంది. అందులో ఈ పావురాలన్నిటికీ నాయకుడు ఎవరంటే చిత్రగ్రీవుడు అనేవాడు. ఈ పేరు కూడా గమ్మత్తుగా ఉంది చూడండి. గ్రీవం అంటే మెడ అని అర్థం. చిత్రగ్రీవం అంటే చిత్రంగా, అంటే బాగా చూడటానికి ఇంపుగా, చిత్రంగా ఉన్నటువంటి మెడ కలిగిన వాడు అనే అర్థం వస్తుంది అనమాట చిత్రగ్రీవుడు అంటే. అంటే పావురాలన్నిటికీ వాటి మెడ చాలా అందంగా ఉంటుంది కాబట్టి దానికి చిత్రగ్రీవం అని పేరు పెట్టాడు. అంటే ఈ కథ చెప్పిన అతను అనమాట. ఈ చిత్రగ్రీవుడు అని ఆ పావురాలకు నాయకుడు ఏమంటాడంటే, అసలు అడవిలోకి నూకలు ఎట్లా వస్తాయి,
నూకలు రావు. కాబట్టి ఎవరో ఒకళ్ళు నూకలు చల్లి ఉంటారు. దాని మీద మనల్ని బంధించడానికి ఏదో వలవ కానీ ఇలా ఉచ్చులు కానీ ఏదో వేసి ఉంటారు. కాబట్టి ఆహారం దొరికింది కదా అని చెప్పి ఆశపడి వాటి కోసం తినకూడదు. కాబట్టి మనం లొంగకూడదు, మీరు ఆశపడొద్దు, ఏ నూకలు ఉన్నాయని తినొద్దు, మనం కిందికి పోవద్దు అని చెప్పి చిత్రగిరుడు చెప్తాడు. చిత్రగిరుడు చెప్తే ఈ బృందంలో అంటే ఈ ట్రూప్లో వాళ్ళంతా పైన వాళ్ళలో ఒక ముసలి పావురం ఉంది ఒకటి. ఆ వృద్ధ కపోతం అంటే ముసలి పావురం ఏమంటుందంటే, మీరు పెద్దానికి అనుమానిస్తుంటారు, మీరంతా కుర్రాళ్ళు, మీ పెద్దానికి అనుమానించకూడదు. జీవితంలో ప్రతిదాన్ని అనుమానించేవాడు ఎవడో బాగుపడ్డు. మొట్టమొదటి పాజిటివ్గానే తీసుకోవాలి, అంటే సానుకూలంగానే తీసుకొని అది బాగానే జరుగుద్దని అనుకోవాలి. బాగా జరుగుద్దని అనుకొని మంచి జరుగుద్ది అనుకొని ఏదైనా పనికి మొదలు పెట్టాలి. నువ్వు ప్రతిదానికి పని మొదలు పెట్టకుండగానే పని మొదలు పెడుతూనే అనుమానించడం మంచి పద్ధతి లక్షణం కాదు, సత్పురుషుల లక్షణం కాదు. కాబట్టి మనం ఏమి దీన్ని అనుమానించాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం అన్నీ కూడా అందరం మన పావురాలన్నీ కిందకి దిగుదాము, కిందకి దిగి ఈ నూకలు తిందామని చెప్పి ఆ ముసలికి పావురం అంటుంది. అనేసరికి మిగతా పావురాలన్నిటికి కూడా ఆశ కలుగుతుంది. ఏమైనా చిత్రగేవా, నువ్వు మా నాయకుడివే, కానీ నువ్వేదో అనుమానించావు, వద్దని అన్నావు. కానీ మన అందరిలో పెద్దవాడు ఆయన ఉన్నాడు కదా, ముసలాయన ఉన్నాడు కదా, ఆయన ఏం చెప్తున్నాడు, ఏం అక్కర్లేదు, పెద్దవాడిని అనుమానించాల్సిన అవసరం లేదు, మన కిందికి పోయి నూకలు తిందామని చెప్పి ఆయన అంటున్నాడు కదా, కాబట్టి మనం అందరం కిందికి పోదాం, నూకలు తిందాం అని చెప్పి అనేసరికి మిగతా కొన్ని పావురాలు కూడా ఏమంటాయంటే, సరే సరే పెద్దవాడు చెప్పాడు, మనం తిందాం, కిందికి పోదాం అని చెప్పి అవన్నీ వాదించుకుంటాయి. వాదించుకొని కిందకి వచ్చిన తర్వాత ఆ నూకలు తినడానికి దిగంగానే వాళ్ళలో పడిపోతాయి. అంటే ఈ పావురాల గుంపు మొత్తం కూడా వాళ్ళలో పడిపోయింది. అప్పుడు అందరూ ఈ పావురాలన్నీ కూడా చాలా బాధపడిపోతాయి. చాలా బాధపడిపోయి, అయ్యో ఎంత అన్యాయం జరిగింది, మన నాయకుడు చిత్రగిరివుడు కదా, ఆయన చెప్పినప్పుడు మనం వినలేకపోయాము, మరి ఏం చేయాలి ఇప్పుడు, మనం అందరం ఇంకా కొద్దిసేపు ఆగితే ఈ వేటగాడు వచ్చి మనల్ని చంపేస్తాడు, మనల్ని తీసుకుపోతాడు, చంపి తినేస్తాడు అందరూ కూడా, మనం ఎంత అన్యాయం జరిగిందని చెప్పి ఈ పావురాలన్నీ ఏడవటం మొదలుపెట్టింది. అప్పుడు చిత్రగిరుడు అంటాడు కదా, ఇలా దుఃఖపడకూడదు, నిరాశపడకూడదు, ఆపదలందరూ ధైర్యం కూడా ఉండాలి, సంపదలు వచ్చినప్పుడే ఓర్మి ఉండాలి. కాబట్టి ఆపద వచ్చింది కదా అని చెప్పి నీరు గారిపోయి ఏడవటం, దుఃఖించటం, ఏం చేయకుండా అలా ఉండటం అది ధైర్యవంతుల లక్షణం కాదు, సరైనటువంటి వ్యక్తుల లక్షణం కాదు. ఇలాంటప్పుడు మనం ధైర్యంగా ఉండాలి, ఏదైనా ఉపాయం ఆలోచించాలి, మనం ఏదైనా ఉపాయం ఆలోచిద్దాం. కాబట్టి మీరు అందరూ నిరాశపడబాకండి, కొద్దిగా ఎదురు చూడండి, ఏదైనా నేను ఆలోచిస్తున్నాను అని చెప్పి ఆయన చెప్తాడు. చెప్పిన తర్వాత నిజమే అనవసరంగా ఈ ముసలాయన పెద్దవాడు అని చెప్పి ఆయన చెప్పి విని మనం మోసపోయినాము, ఇలాంటి వాళ్ళని నమ్మకూడదు అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. అంటే అప్పుడు వెంటనే చిత్రగురుడు ఏమంటాడంటే, ఇదిగో ఇలాంటి నేరారోపణ చేయడం తప్పు, మొట్టమొదటి ఆయన మంచోడు అన్నారు కదా, ఆయన ఉపాయం ఏం చెప్పాడు, మంచి ఉపాయం అని చెప్పి కిందికి దూకారు కదా, అది మీ తప్పు కాదా అంటే ఆయన చెప్పగానే విన్నారు, అది అప్పుడు మంచిదని విన్నారు, నమ్మారు, కిందకి దూకారు, వలలో పడుకున్నారు. అంటే ఆయన లాభం జరిగినట్టయితే ఆయన గొప్పవాడు మెచ్చుకునేవాళ్ళు కదా, మరి నష్టం జరిగిందని ఆయన తిట్టుతారా, ఇది అన్యాయం కదా, అట్లా తిట్టొద్దు. మనం అందరం కలిసి ఆయన్ని దూషించకుండా, ఆయన మీద తప్పు తేల్చకుండా, మన అందరూ తప్పుగానే దీన్ని భావించి మనం ఏం చేద్దామంటే ఈ అపాయం నుంచి తప్పించుకునేటట్టుగా ఒక ఉపాయం చేద్దాం. దీన్ని తంత్రం అంటారు, అందుకే పంచతంత్ర కథలని పేరు వచ్చిందనమాట. అప్పుడు ఏం చేస్తాయంటే అన్నింటిని కూడా నువ్వే ఏదని చెప్పు, నువ్వు నాయకుడు కదా, ఏదైనా ఆలోచన చేయమని చెప్పి ఈ పావురాలన్నీ కూడా దీనంగా చిత్రగిరివుడిని వేడుకుంటాయి. అప్పుడు వేడుకున్నప్పుడు ఏం జరిగిందంటే ఈ చిత్రగిరివుడు చాలా మంచి ఆలోచన చెప్తాడు. మీ మిత్రులారా, నాకు ఒక దూరంలో నాకు ఒక హిరణ్యకుడు అని చెప్పి నాకు ఒక మిత్రుడు ఉన్నాడు. మనం అందరం ఈ వలను తీసుకొని పోయి అమాంతం పైకి ఆకాశంలోకి ఎగిరి అడవిలో ఆ హిరణ్యకుడు అనేటటువంటి మిత్రుడి దగ్గరికి పోదాము. ఆయనకి ఈ వలను ఖండించేటటువంటి శక్తి ఆయన దగ్గర ఉంటుంది, కాబట్టి ఆయన దగ్గరికి పోతా ఉంటారు. మరి ఎట్లా పోతాం, మనం వలలో చిక్కుందాం అంటే మనం ఐకమత్యంగా ఉంటే సాధించలేదు ఏది లేదు. మనం అందరం ఐకమత్యంగా ఒక్క మాట మీద ఉండి నేను చెప్పినట్టు, నేను చెప్పగానే ఒకేసారి చేశారంటే మనం ఆకాశంలోకి ఎగిరిపోవచ్చు, హిరణ్యకుడి దగ్గరికి పోవచ్చు. హిరణ్యకుడు అంటే ఎవరు లేదు, ఎలుక. ఆ ఎలుకకు పేరు కూడా హిరణ్యకుడు అని పెట్టడం కూడా గమ్మత్తుంది. హిరణ్యము దాదాపు ఈ మనం గుహలు తవ్వే వాళ్ళని హిరణ్యకులు అంటారు, అంటే భూమిలో గుహలు తవ్వే వాళ్ళని. మరి ఎలుక ఏం చేస్తుంది, కన్నాలు వేస్తుంది కదా, కన్నాలు వేసి భూమిలోకి పద్ధతి, అందుకని దానికి హిరణ్యకుడు అని పేరు పెట్టారనమాట. ఆలోచించి పెట్టారు పేరు, చూడండి. అప్పుడు చిత్రగ్రీవుడు 1, 2, 3
మీరు రెడీగా ఉండండి, అందరూ మీరు సిద్ధంగా ఉండండి అని చెప్తారు. అని చెప్పేసరికి చిత్రకూటుడు హాంపట్ ఒకేసారి లేద్దామని అనుకున్నారు. ఒకేసారి 1, 2, 3 అనుకొని పావురాలన్నీ కూడా అమాంతం పైకి లేచినాయి. పావురాలన్నీ అమాంతం ఆకాశంలో పైకి లేచేసరికి వాటితో పాటు వల కూడా పైకి లేచింది. అప్పుడే ఈ వేటగాడు అప్పుడే వల దగ్గరలో ఉన్నటువంటి తీసుకుపోదామని ఊరికి వస్తుంటాడు అనమాట. వాడి దగ్గరికి వచ్చేసరికి ఈ వలను ఎత్తుకొని పావురాలన్నీ ఆకాశంలోకి ఎగిరిపోయినాయి. వాడు ఆశ్చర్యపోయినాడు. ఇదేంటి, పావురాలకి ఎంత తెలివి ఎక్కడిది అసలు? నేను వేసిన వలను అన్నింటిని కూడా ఆకాశంలోకి ఎత్తుకొని పోతున్నాడు, ఎట్లా 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 అనుకొని వాడు దిగాలు పడిపోతాడు. పక్కన ఉన్న కాయకు ఉంది కదా, లఘుపతనకు ఉన్న వాయిస్ ఉంది కదా, అది కూడా చూస్తుంటుంది. ఏంటి ఈ పావురాలన్నీ ఒకచోట ఇట్లా చేసినాయి, ఆకాశంలో ఎగిరిపోయినాయి, అసలు చిత్రంగా ఉంది, ఏదో చూద్దామని చెప్పి ఈ వాయిసం అంటే ఈ లఘుపత్రకం అనే కాకి కూడా ఈ పావురాలన్నీ దాన్ని ఎత్తుకొని పోతుంటే దాని పక్కన ఉండిపోవటం మొదలుపెట్టినాయి అనమాట. మొదలు పెడితే చాలా చిత్రంగా ఉంది. ఈ పావురాలన్నీ వలను ఎత్తుకొని ఆకాశంలోకి వెళ్ళిపోతున్నాయి, దాని పక్కన కాకిపోతుంది, దాని వెనకనే ఈ వేటగాడు పోతున్నాడు. ఇదండి కథ. ఈ పావురాలు హిరణ్యకుడి దగ్గరికి పోతాయి, అంటే ఆ ఎలుక ఉన్న కలుగు దగ్గరికి పోతాయి, అక్కడ దిగుతాయి, ఆకాశంలో దిగుతాయి. ఈ వేటగాడు చాలా దూరం 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 పోయి ఇంకా నేను పోలేనని చెప్పి ఆగిపోతాడు. తన వల పోయింది కదా, నా జీవనాధారం పోయింది కదా అని ఏడుచుకుంటూ వాడి ఇంటికి వెళ్ళిపోతాడు. మరి ఈ పావురాలన్నీ హిరణ్యకుడు దగ్గరికి తీసిపోయే వలను అక్కడ దించిన తర్వాత ఏం జరిగింది? ఈ పావురాలన్నీ కూడా ఆ బంధం నుంచి, ఆ వలలో నుంచి బయటపడ్డాయా? ఎట్లా బయటపడ్డాయి? ఈ పావురాలు హిరణ్యకుడితో ఏం మాట్లాడుకున్నాయి? పిల్లలు, మరి ఇవన్నీ మనకు తెలియాలి కదా, వచ్చే ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. మరి అప్పటిదాకా మీకు ఈ కథ నచ్చింది కదా. మీకు ఈ కథ నచ్చితే మీరు మీ అమ్మ మీ నాన్నకి చెప్పి పులి కన్ను అని ఈ మామయ్య వెబ్సైట్ ఒకటి ఉంది కదా, ఈ మామయ్యకి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, పులి కన్ను యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, దాన్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ నొక్కండి. నొక్కితే ఇలాంటి పంచతంత్ర కథలే కాదు, బోలెడన్న జానపద కథలు నేను సేకరించాను. నేను ఈ 33 సంవత్సరాలుగా జానపద కథలు, జానపద సాహిత్యం మీద పరిశోధన చేశాను. కాబట్టి నా దగ్గర కొన్ని 100 కథలు ఉన్నాయి. మీకు ఈ 100 కథలన్నీ కూడా వరుసగా చెప్తూ వస్తాను. ముందు ప్రపంచ ప్రసిద్ధి పొందినటువంటి పంచతంత్ర కథలు చెప్పుకుందాం. మరి వచ్చే ఎపిసోడ్లో ఏముంది చూడండి. పావురాలు వల నుంచి ఎట్లా బయటపడ్డాయి, ఏం జరిగింది, కాకి ఏం చేస్తుంది, వేటగాడు ఏం చేస్తాడు, మరి ఇవన్నీ మనం తెలుసుకుందాము. మిత్రులారా, పంచతంత్ర కథలు భాగం 1 ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ బంధుమిత్రులందరికీ, స్నేహితులందరికీ దీన్ని షేర్ చేయండి. అట్లాగే పులి కన్ను ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి. దీనివల్ల ఏమవుతుందంటే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అంతేకాదు ఈ కథలను అందరూ కొన్ని వందల మంది, వేల మంది ఉచితంగా చూడవచ్చు. నా ఛానల్ ఇప్పటికే 70,000 నుంచి 1,00,000 మంది కూడా చాలామంది చూస్తున్నారు. కానీ తక్కువ మంది సబ్స్క్రైబ్ చేసి ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి మిగతా వాళ్ళు కూడా అందరూ సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా ఎక్కువ మంది చూడటానికి అవకాశం ఉంటుంది. నమస్తే పిల్లలు, అప్పటిదాకా వేచి ఉండండి. 4-5 రోజుల్లోనే నెక్స్ట్ ఎపిసోడ్ వస్తుంది. ఉంటాను. నమస్తే.